నాగపూర్ పార్లమెంట్ పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అదేవిధంగా ఎంపీ రామయ్య గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు మురళి గారు, అంతేకాకుండా బాలమూరు నుంచి ఉమ్మడి జిల్లా నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికార మహిళా కూడా విచ్చేస్తున్నారు. మరి 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనుక అందరూ కూడా బోధ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గవర్నమెంట్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న కుర్చీ వస్తారు, దయచేసి కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడవద్దు. దయచేసి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ తెలియజేయగా ఈ గ్యాలరీలో కూడా మనం 15 గుర్తులు అయిపోతుందో కోరుతా ఉన్నాం. మేనేజర్ గారు ఒక 15 గుర్తులు అయిపోయించండి. దయచేసి అందరూ అమ్మా పాండు అందరూ కూర్చోండి. అందరినీ వస్తున్న మహిళలందరూ కూర్చోబడండి. అమ్మా అందరూ ఇద్దరు ఇవ్వండి. అందరూ లోన్ కావాలి. మహిళలందరూ లోన్ కావాల్సిన కోరుతా ఉన్నాం. అందరూ కూర్చోండి. దయచేసి మన బీజేపీ నాయకులందరూ తెలియజేస్తున్నాం. ఎవరు కూడా నిలబడవద్దు, ఎవరు కూడా నిలబడియద్దు. దయచేసి అందరూ కూడా వారికి కేటాయించిన కుర్చీలో కూర్చోండి. మరి లైట్ల పనిచేయమ్మా. ఈ పొరుగుదల అయిపోయింది. ఏం ప్రాబ్లం ఇది? అందరూ మనం పోలింగ్ పుచ్చుకోవడానికి మంచి ఆలోచన చేసుకొని పోవాలి. బోర్డా ఇంకా మననే బరగలనే అన్నకు గుర్తు మీద గుర్తు అన్నకు భారీ మెజార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరూ పైన ఉంది. ఎందుకంటే ఓట్లు వేసిన వెళ్ళిపోవడం కాంగ్రెస్ లో 6 గ్యారంటీలు అన్నారు. 7 గ్యారంటీ ఇవ్వాలి. అలా
ఓట్ల రాళ్ళు మీరు ఓట్ల చేసి వాళ్ళకి ప్రజలు ఉంటారు మీరు సబ్స్క్రైబ్ ఇప్పుడు రజక నర్సింహ దేశీయ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. వెంటనే మీరు కూడా అక్కడ ఖాళీ చేసిన కూర్చోండి. దయచేసి ఎవరు సైడ్ నిలబడద్దండి. దయచేసి మహిళలంతా ముందరుండండి. మిగతా వారు కుమ్మర్జీలు మరియు దేవదాస ధరలు కూడా దాదాపు 300 పైన వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ, బీజేపీ జెండా చాటును చూడు. మనం మోడీ ప్రభుత్వం ఇచ్చిన రోడ్డు కావచ్చు, వీధి లైట్ కావచ్చు,
వేల 300 రూపాయలు దొరుకుతున్నట్టు మనం పోస్ట్ ఆఫీస్ అడుగుతుంటే ఆడబిడ్డ చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతున్నాయి. ఇలా అన్నమ్మ గారి నాయకత్వాన్ని భక్తులని చెప్పి అన్నమ్మ గారి నాయకత్వము వరితిల్లాలమ్మో అమ్మ పాడను అన్నమ్మ గారి నాయకత్వము వరితిల్లాలమ్మో. దయచేసి ఎవరు కూడా ముందు నిలబడదండి. దయచేసి కూర్చోండి బాబు. మీ అందరికి ధ్యానం చెప్పాలంటే ఇబ్బంది అమ్మా. ఒకసారి చెప్తే అర్థం చేసుకున్నాడా? ఈ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు మనం ఒకరికి ఇబ్బంది పెట్టదండి. దయచేసి పాత్రికేయ మిత్రులకి విజ్ఞప్తి, ఎవరైనా పాత్రికేయ మిత్రులు వచ్చింటే ఈ ముందర మీరే గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మీరే గ్యాలరీ దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు శ్రీ
శ్రీమతి వికేంద్ర గారు ఇప్పుడు బయలుదేరారు. ఒక 10 నిమిషాల్లో ఈ సభా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా బయట ఎవరైనా ఉంటే కూడా దయచేసి గ్రౌండ్ వ్యవస్థగా కోరుతున్నాం. ఇప్పుడే మాజీ కౌన్సిలర్ కుమారి సుజాత గారు మరియు మున్సిపల్ ప్రెసిడెంట్ కుమార్ శ్రీనివాస గారు కూడా సమాధానం తరఫున ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా 21వ నుంచి కూడా మోహన్ రెడ్డి గీతారెడ్డి వారు కూడా వారి అంశాలని బీజేపీ నాయకులతో మరి ఇప్పుడే గ్రౌండ్లోకి ఇచ్చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బ్రహ్మ రమేష్ గారు బండేరు నరసింహ గారు కూడా ఇప్పుడే సమాపన కార్యక్రమానికి వారి వాటికి సంబంధించిన మహిళా సంఘాలతో సంపరించారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా 2వ వార్డు నుంచి కూడా సంఘాల భవన్ మరియు వారి మిత్రులు కూడా ఇచ్చేశారు. వారు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా 2వ వార్డు 3వ వార్డు కూడా రామరెడ్డి గారు కూడా వారి అంతరంగంతో ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వాడు సమాపనం చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా వివిధ మండలాల నుంచి అల్లంపూర్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణానికి ఇచ్చేశారు. వారందరూ కూడా పేరు కూడా ధన్యవాదాలు. దయచేసి ఈ ముందర ప్రెస్ గారిని మాత్రమే దయచేసి అర్థం చేసుకున్నారా, ప్రెస్ వారు మాత్రమే కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి బయట కూడా ఎవరు కూడా నిలబడుతుంది. బీజేపీ కౌన్సిలర్ గురు నరసింహ గారు కూడా 5వ వార్డు ఇన్ఛార్జ్ గారు చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీ జెండలు చెట్టబట్టుకొని అరుణకాలు బీజేపీ జెండలు చెట్టబట్టుకొని అరుణకాలు బీజేపీ జెండలు
చేసి మా రాజధానిలో కూడా ఇప్పుడే మహిళలందరూ కూడా ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా భద్రాపురం నుంచి కూడా నర్సింహు హరి మరియు వెంకటేష్ వారి ఆధ్వర్యంలో కూడా అదేవిధంగా రెండోవాడు పార్వతి గారి ఆధ్వర్యంలో కూడా మూలమండలంలో కూడా కూడా శంకర్ బలపతి కూడా చాలా మంది మహిళలు విచ్చేస్తారు. వారు కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి మహిళలు కోరుకున్నాం. ఈ సభాపడానికి బస్సుల్లో చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. దయచేసి ఆ లేడీస్ అందరూ కూడా ఇందులో తీసుకోవాల్సిన కోరుకున్నాం. మీరు ముందు ఎవరైనా మగవాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు ఎన్నిక పోవాలి. మన ఆడపిల్లలకి అవకాశం ఇవ్వాలి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన అభ్యర్థులకి కూర్చొనికి అవకాశం ఇవ్వాల్సిన కోరుతూ ఉన్నాం. తమ్ముడు అదేవిధంగా దయచేసి ఎవరు కూడా నిలబడదండి. కుర్చీలో కూర్చోబడండి. ఎవరు కూడా నిలబడవద్దు. మన ప్రోత్సాహం టీకాల వరకు బయలుదేరారు. దయచేసి ఎవరికి గెలిచి చిన్న వారు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కలిసి అమ్మ దయచేసి వారి గొడవలో కూర్చోలో కూర్చోవాలి. మనకి అమ్మ దయచేసి మన అక్కడెళ్ళ తరగతి ఎన్ని పనులు సీట్లు ఖాళీ ఉన్నాయి. దయచేసి రైతులకు తోడు
తీసుకోండి, మహిళలకి ముందుండే అవకాశం ఇవ్వండి. దయచేసి ఎవరు కూడా నిలబడకండి. దయచేసి బాబు ఈ లైటింగ్ పనిచేయమ్మా. బాబు ఈ లైటింగ్ వేసాం కదా, ఫోకస్ అండి. ఈ చిన్నవి అవును అవును అన్నా దయచేసి మన అక్కలు నరసింహ భద్రలక్ష్మ దయచేసి అందరూ వదిలించుకోండి. అన్నా దయచేసి మీరందరూ కూడా ఎదుగుకోండి, మన ఆడపిల్లకి అవకాశం ఇవ్వాలి. దయచేసి మీకు ఇబ్బంది ప్లీజ్ కొంచెం అన్నా బాబు దయచేసి మీరందరూ వెళ్ళుకున్నారే. అందరూ మనందరూ లోపల అందరూ లోపల దయచేసి బూత్ ఇన్ఛార్జీలకు వార్డు ఇన్ఛార్జీలకు ముఖ్య గమనిక, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో దయచేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ గా కూర్చోబెట్టండి. వీలైనంత వరకు బ్యాచ్ దగ్గర ఉండకుండా మీ కార్యకర్తల దగ్గర మీ మహిళల దగ్గర మీరు ఉండవలసిందిగా కోరుతున్నాము. దయచేసి వార్డు ఇన్ఛార్జీలు బూత్ కమిటీ అధ్యక్షులు మీరు తీసుకువచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రైట్ సైడ్ ఇంకా చాలా వరకు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అందరూ కూడా నిల్చొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రైట్ సైడ్ పంపించి ఖాళీ కుర్చీల్లో పూర్తి స్థాయిలో అందరూ కూర్చోబెట్టవలసిందిగా ముఖ్య గమనిక. దయచేసి వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా మీ వార్డు ప్రజల దగ్గరలో ఉండాలని, బ్యాచ్ దగ్గరికి రాకుండా అందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. దయచేసి గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ రావాలి. దయచేసి గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ రావాలి.
శ్రీ రామచంద్రారెడ్డి గారికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాగే ముఖ్య అతిథి శ్రీ మురుగన్ గారు కేంద్ర సమాచార పశుసంవర్ధక శాఖ మంత్రులు మీకు కూడా వేదికపైకి రండి. ఫస్ట్ ఆహ్వానాలు ఉంటే దయచేసి ఎంపీ నగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పోపుగంటి భరత్ ప్రసాద్ గారు ఆయన కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రావుల రఘునాథ్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ఆచార్య గారు బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు అయినటువంటి వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎల్ఏ సుధాకర్ రావు గారు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ డి నారాయణ గారు వనపర్తి జిల్లా అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ఏ అశోక్ రెడ్డి గారు ఎన్నికల ప్రభారి బీజేపీ సీనియర్ నాయకులు వరంగల్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కట్టా సుధాకర్ రెడ్డి గారు శ్రీ జి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివారెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు గద్వాల అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాజగోపాల్ గారు అలంపూర్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు బీజేపీ నాయకులు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ జలగల అశోక్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా నాయకులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాబోయే వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాజశేఖర్ శర్మ గారు ప్రెసిడెంట్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నాగేందర్ గౌడ్ గారు ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విష్ణుకాంత్ గారు విస్తారక్ నగర్ కర్నూలు పార్లమెంట్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీకాంత్ గారు యాదవ్ గారు విస్తారక్ గద్వాల అలంపూర్ వనపర్తి అసెంబ్లీలు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని నడపవలసిందిగా సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అయినటువంటి రామచంద్రారెడ్డి గారిని కోరుతున్నాం. సమావేశానికి నమస్కారం. ముందుగా మన ప్రియతమ నేత భారతీయ జనతా ఈ కార్యక్రమం దయచేసి అక్కడ రైట్ సైడ్ కూర్చోండి, వాళ్ళు కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఇప్పుడు బండా వెంకటరామ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి.
చూసుకో నా దేవలేదా బాబు పక్కకి వేదికను దయచేసి అందరూ కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదికను కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లైవ్ కవరేజ్ చేయడానికి కానీ పత్రికా విలేకరులు కవరేజ్ చేయడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ నుంచి అందరూ కూడా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దయచేసి చిన్న ఒక పుణ్యం కలిగి వ్యక్తి జడ్పి ఎంతో పనులు
విలేకరుల మిత్రులకు మాత్రమే ఏర్పాటు చేయాలి. బాబు అందరు కాల్ చేయాలి. నువ్వు బాగా దయచేసి అదేవిధంగా స్టేజ్ కు ముందు భాగంలో నిలబడినారో దయచేసి ఖాళీ చేయాలి. మీరు అంతమంది నిలబడితే వేలాది మందికి ఎవరికి కనపడదన్నా ప్లీజ్ దయచేసి పక్కన కూడా లెఫ్ట్ లెఫ్ట్ దయచేసి తొందరగా వచ్చిన అడిగినా లేవంట. ప్లీజ్ రైట్ సైడ్ చాలా మంది అడ్డంగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఖాళీ చేయాలి, ఎన్నికెళ్ళాలి. ప్లీజ్ మీరు అడ్డంగా నిలబడితే కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా చెప్పి వారు పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా వివరిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారి దీవెనలు, అరుణమ్మ గారి ఆశీస్సులు కలిగి పొంది
నాగరికర్ణంలో పార్లమెంటు అభ్యర్థిగా వారు ఎన్నికల ప్రచారం పాల్గొంటున్న తరుణంలో ఈరోజు
ప్రధాని కావాలి మూడోసారి. ఇప్పుడు మనం గెలిపించి ఆయనని ప్రధానిగా వీళ్ళిద్దరిని పంపబోతే ఇక జన్మలో మనం ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్టుగా ఎంపీలని పంపే ప్రయత్నం ఉండదు. ఇదే భగవంతుడు మనకిచ్చిన అవకాశము. ఆ జోగులాంబ తల్లి ఇచ్చిన మనకు అవకాశము. ఆలంపూరు జోగులాంబ తల్లి ఇచ్చిన అవకాశం ఇది. ఈ ఒక్కసారే మనము ఓటేసి ఆ నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరూ ఓటేయాలని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కులమత వర్గ విభేదాలు లేకుండా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఒట్టంగం నేత గీత యాదవ బోయ వేలమ రెడ్డి హరితన గిరిజన బలైన వర్గాలం ఈ దేశానికి దిక్సూచి ప్రపంచమంతా మోడీ 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 అంటున్నారు. దేశమంతా యోగి 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 అంటున్నారు. ఈ పాత పాలమూరు జిల్లాల అరుణమ్మ 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 భరత్ ప్రసాద్ భరత్ ప్రసాద్ భరత్ ప్రసాద్ అంటున్నారు. కాబట్టి మీ పాదాలకు నేను నమస్కరిస్తున్నా. ఈ మంచి అవకాశాన్ని చేజార్చుకోకుండా కమల పువ్వు గుర్తుకు ఓటేయాలి. బీజేపీ జెండా బీద ప్రజల కండా ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ ఎజెండాని పువ్వు గుర్తుకు ఓటేశారని చెప్పి కోరుకుంటూనే సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి ఇంకా జర గట్టిగా భారత్ మాతాకి వందే వందే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వందే మాత్రం అనరు. పొద్దు మూకంగానే మందే మాత్రం. వాళ్ళది మందే మాత్రం, మనది వందే మాత్రం. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మన యొక్క జోగులాంబ గద్వాల జిల్లాకు మొట్టమొదటిసారి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ మురుగన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ వేదికలో ఉన్న ముఖ్యస్థుది బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మన అమ్మ డికే అరుణ గారు. ఈరోజు అమ్మకి పుట్టినరోజు. మీ సార్కు అందరూ కూడా నా అమ్మకి నా ఇరుదపురం పుట్టినరోజు శుభాకాంక్షలు. వేదికగా మీ నాగర్ కర్నూలు బీజేపీ క్యాండిడేట్ శ్రీ భరత్ ప్రసాద్ గారు, మీ నాగర్ కర్నూలు ఎంపీ శ్రీ రాములు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ జనార్దన రెడ్డి గారు, ఫార్మర్ ఓబీసీ కమిషన్ మెంబర్ శ్రీ ఆచార్య గారు, గద్వాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ రామచంద్రారెడ్డి గారు, వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నారాయణ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ అశోక్ రెడ్డి గారు, స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీ సుధాకర్ గారు, పార్లమెంట్ కన్వీనర్ రామకృష్ణారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి గారు, మీ వేదిక అందరూ పెద్దలు, మీ గద్వాల జనం అందరూ కూడా నమస్కారం. ఈ ఎలక్షన్ ఎవరు కానీ ఎలక్షన్? కేసీఆర్ గారి ఎలక్షనా? లేదు. రేవంత్ రెడ్డి గారి ఎలక్షనా? లేదు. నరేంద్ర మోడీ గారి ఎలక్షన్. పిఎం నరేంద్ర మోడీ గారి ఎలక్షన్. విశ్వగురు మీ భారత ప్రథమర్ మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎలక్షన్. నేను కేసీఆర్ ప్రధానమంత్రి ఆగుంచున్నా, లేదు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఆగుంచున్నా, లేదు స్టాలిన్ ప్రధానమంత్రి ఆగుంచున్నా, లేదు ఇండియా అలయన్స్ ఉన్నారు వాళ్ళు ప్రధానమంత్రి ఆగుంచున్నా, పాసిబులే లేదు. ప్రధానమంత్రి గారు మూడవసారి 400 సీట్ల గెలిచేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల 2014 నుంచి 10 సంవత్సరాల్లో మన ప్రధానమంత్రి గారు సర్కారు ఉన్నారు. ఈ దేశం
మిగ వేగமாக ఈ దేశం ఫాస్ట్ డెవలప్ ఆగింది, ఈ దేశము అభివృద్ధి ఆగింది. ఈ దేశం ఫాస్ట్ అభివృద్ధి అయ్యే సమయంలో ఈ పేదల కుటుంబం పేదల డెవలప్మెంట్ కూడా ఆగినాం. ఒకేసారి మన ప్రధానమంత్రి గారు ఈ జల్ జీవన్ మిషన్ స్కీమ్లో ఇక్కడ మన గద్వాల్ డిస్ట్రిక్ట్లో మట్టుమే 1,30,000 హౌస్ ఇంటికి కనెక్షన్, జల్ జీవన్ కనెక్షన్ ఇంటికి కనెక్షన్ ఇచ్చున్నాం. డైరెక్ట్ ఒక్కొక్క ప్రతి ఇంటికి కూడా నీళ్ళు కనెక్షన్ డైరెక్ట్ మన ప్రధానమంత్రి ఇచ్చున్నారు. అట్లే పిఎం సమ్మాన్ నిధి రైతులకు ఒక్కొక్క రైతులు కూడా 6,000 రూపీస్ డైరెక్ట్ వారికి వాళ్ళ అకౌంట్గా పంపించారు ప్రధానమంత్రి. ఈ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్గా పోయి అట్లే ఇప్పుడు పిఎం ఉజ్వాలా స్కీమ్ ఒక్కొక్క ఇంటికి కూడా ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఉంది. ఈ మన డిస్ట్రిక్ట్లో మచ్చు 35,000 కనెక్షన్ మన డిస్ట్రిక్ట్లో ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. అట్లే రోడ్ కనెక్షన్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, బియ్యం 5 కిలో బియ్యం ఒక్కొక్క నెలకు కూడా 5 కిలో బియ్యము మన ప్రధానమంత్రి గారు ఇచ్చుకున్నారు. అట్లా ఈ స్కీమ్ అంతా కంటిన్యూ అవ్వాలి. మన ప్రధానమంత్రి గారు నాకు ముందు మన ఆచార్య గారు చెప్తే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ కాపాడేది మన ప్రధానమంత్రి గారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్ వాళ్ళకి ఎన్షూర్ చేసింది మన ప్రధానమంత్రి గారు. 2014లో మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యి పార్లమెంట్ పోయిన తర్వాత అప్పుడు చెప్పినారు, ఈ ఇండియా కాన్స్టిట్యూషన్ దా నాడు భగవద్గీత అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఈ కాన్స్టిట్యూషన్ నాడు భగవద్గీత. ఆ కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరూ కూడా రిజర్వేషన్ ఉండేదిగా మన ప్రధానమంత్రి గారు. ఇంకా కూడా ఒక స్టెప్ పోయి ఈడబ్ల్యూఎస్ చెప్పిన ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉండే అప్పర్ క్లాస్ పీపుల్ కూడా రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చున్నారు. మళ్ళీ ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారు ఒక తప్పాన క్యాంపెయిన్ చేసి ఉన్నారు. బీజేపీ ఎప్పుడు వాళ్ళు చేసి ఉన్నారు. నేను చెప్తాను, మన ప్రధానమంత్రి గారు చెప్తారు, బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ కు ఆదరవు ఉన్నాం, రిజర్వేషన్ కు సపోర్ట్ ఉన్నాం, రిజర్వేషన్ కు బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి లేదు, కేసీఆర్ లేదు. కేసీఆర్ ఇప్పుడు కోటాలు చేసి కేసీఆర్ కూతురు జైలు ఉన్నారు, కేసీఆర్ కూతురు దిగార్ జైలు ఉన్నారు. పరివారవాది, కుటుంబాలస్య. బట్ బీజేపీ అట్లా కాదు. బీజేపీలో ఎవరు కావాలంటే కూడా పైకి రావచ్చు. అదేదా మన ఇక్కడ అందరూ కూడా బీజేపీకి మీరు అందరూ కూడా కమలం పుష్పం ఓటేసి మన డికే అరుణాకర్, మన ప్రసాద్ గారు, ఈ కాన్స్టిట్యూన్సీల ప్రసాద్ గారు వారి ఇద్దరు కూడా మనం గెలిపించి మనం పార్లమెంట్ కట్టాలి. మనీ ఓటే జై హింద్. ధన్యవాదాలు సార్. చివరిగా వినిపిస్తుందా? సౌండ్ వస్తుందా? కొద్దిగా క్లియర్ వస్తుందంటే సౌండ్ వస్తుందా కావచ్చు. చివరిగా వస్తుందా? చివరి వాళ్ళు వస్తలేదని ఫోన్ చేసినారు. వస్తుందా? అదే కొద్దిగా గట్టి పెట్టండి, సౌండ్ తక్కువ వస్తుందంట చివరిలో. ఇప్పుడు చివరిగా మన ప్రియతమ మీద భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీమతి డికే అరుణమ్మ గారు మాట్లాడతారు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి పార్లమెంట్ ఇన్ఛార్జిగా
నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు మురుగన్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బౌద్ధగండి రామనాన్న గారు, అదేవిధంగా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి పంపినటువంటి కోటిగండి భరత్ ప్రసాద్ గారు, అదేవిధంగా ఆచార్య గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, రఘునందన్ గారు, కట్టా సుధాకర్ గారు, మొన్న మన అసెంబ్లీకి పోటీ చేసినటువంటి శివారెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకేష్ రెడ్డి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ముందున్నటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, గద్వాల నియోజకవర్గం మండల అధ్యక్షులకు, పట్టణ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, పదాధికారులకు, కన్వీనర్ రామాంజనేయులకి, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు మండల వెంకట్రాములకి, అదేవిధంగా ఫ్లోరుడు శ్రీనివాసులు గారికి, ప్రాణారాయణ గారికి, పథక నరసింహ గారికి, జయశ్రీ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్లు మండల పద్మావతి గారికి, కృష్ణవేణి గారికి, కౌన్సిలర్ పాండవ్ గారికి, ఈరోజు ప్రతి ఒక్క వార్డులో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఈ డబ్బులో పేరున తెలియబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించేటటువంటి ఎన్నికలు. ఇవి గ్రామ పంచాయతీ, వార్డు మెంబరు, మున్సిపాలిటీ, ఎమ్మెల్యే ఎన్నికలు కావు. ఇలా నాకు గది ఇస్తాడు, గిది ఇస్తాడు, గది చేస్తాడు, గిది చేస్తాడంటే వేసే ఓటు రాదు. వీళ్ళు ఉన్నాడు ఎవరు ఇస్తామని చెప్పినా వాటన్నిటికి ఇవ్వాల్సింది నరేంద్ర మోదీ గారే. అవన్నీ మనకు ఇవ్వాల్సింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. వీళ్ళ మీరు ఎవరు ఓటేయకపోయినా అసెంబ్లీకి లేదు, పార్లమెంట్కి లేదు, మున్సిపల్ చైర్మన్ గారికి లేదు, గ్రామ పంచాయతీలో లేదు, ఎంపీపీ కానీ లేదు, జడ్పీటీసీ కానీ లేదు. ఇక ఉన్నాడేమో పెద్ద బల్లెంలో పెట్టాలని ఓట్లేసి గెలిపించింది. నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పథకాలు తప్పితే గ్రామంలో వేరే పథకాలు వస్తున్నాయా? ఒకసారి మీ యొక్క ఆత్మ విమర్శలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పథకం కూడా ఈరోజు గ్రామంలో ఎల్ఈడి బలులు వెలుగుతున్నాయంటే నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ఎల్ఈడి బలులు. మీ గ్రామంలో అంగన్వాడీలో చిన్నపిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తింటున్నారంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అంగన్వాడీ పౌష్టికాహారం. గ్రామాల్లో వైకుంఠ గ్రామాలు కట్టిండు, రైతు వేదికలు కట్టిండు, ప్రకృతి వనాలు కట్టిండు, సీసీ రోడ్లు వేసిండు, గ్రామ పంచాయతీలు కట్టిండు, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిండు. గ్రామంలో ఎలాంటి పని చేసినా ఆ పనులకంతా డబ్బులు ఎవరిస్తున్నారు అంటే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి నిధులు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు మొన్న అధికారంలో ఉన్నారు, మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్నారు, ఇలా వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు సర్పంచ్ అని చేపించిండు, ఎంపీపీలను చేపించిండు, డిప్యూటీసీలను చేపించిండు. ఇక వాళ్ళు తక్కువ చూడమాటలు అన్నీ ఉన్నారు. ఇది మొత్తం వరకు వాళ్ళు ఇస్తున్న ప్రభావం ఇళ్ళకని ఇచ్చినట్టు ఫీల్ అయిపోయింది. మీకు మాకు లేకుండా ఇయ్యం, మీకు మాకు లేకుండా ఇయ్యం అని చెప్తే భయపడి వాళ్ళకే ఓట్లు వేసుకుంటాం. కానీ పనిచేసే వాళ్ళకి మీరు ఓటు వేయలేదు. దేశంలో నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఏం చేసిండో ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు గ్రామాల అభివృద్ధి కాదు,
ఈ రోజు నేషనల్ హైవేలు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, రైల్వే లైన్లు కానీ, కొత్త రైలు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామాన మన ఏరియా హాస్పిటల్లో 300 పడకల ఆసుపత్రి కానీ, మన పిహెచ్సిలలో మందులు కానీ, ఆసుపత్రిలో మందులు కానీ, ఈరోజు గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ 6,000 కానీ ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ గారి పేద ప్రజల కోసం అందిస్తాము. నా అక్కలు చెల్లెళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలించిన నా ఆడబిడ్డలు చెంబులు పట్టుకొని ఇంకా బయటికి పోతున్నారు, పొద్దుల్లో చెంబులు పట్టుకొని పోతున్నారు. నా ఆడపిల్లలు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఒక పేద కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోదీ, ఒక పేద వాళ్ళ కష్టం చూసిన నరేంద్ర మోదీ తన తల్లి మండీలలో పనిచేసి గిన్నెలు అడిగి పనిచేసి తన కొడుకులను దాకింది నరేంద్ర మోదీ తల్లి. నరేంద్ర మోదీ తండ్రి రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ఫామ్ మీద ఛాయ్ బండి పెట్టుకొని ఛాయ్ అమ్ముకొని బతుకుతూ తన కుటుంబాన్ని జాకిండు నరేంద్ర మోదీ తండ్రి. ఆ ఛాయ్ బండి దగ్గరనే తండ్రికి సాయంత్రం పూట స్కూల్ వచ్చిన తండ్రి పక్కన ఉండి ఛాయ్ గ్లాసులు వచ్చిన వాళ్ళకు ఛాయ్ గ్లాసులు అందించి ఆ కుటుంబము కష్టపడి ప్రజల యొక్క మన్ననలు పొంది రాజకీయాలకు వచ్చి గుజరాత్ లో 3 సార్లు ముఖ్యమంత్రి 2014లో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ ఒక అనుభవం ఉన్నటువంటి వాడు, ఒక పేద కష్టాలు చేసినటువంటి వాడు ఈ భారత ప్రధాని కావాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాల్లో భారతదేశంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనులు నరేంద్ర మోదీ గారు చేసి చూపించడం చెప్పి మీకు తెలియజేస్తాను. పేదవాళ్ళు బాత్రూమ్లు కట్టించిన అందరూ నా అక్కలు చెల్లెళ్లకు మరుగుదొడ్లు ఉండాలని ప్రతి ఒక్క అక్క చెల్లెకు సొంతంగా మరుగుదొడ్లు కట్టించింది ఫ్రీగా. కేంద్రం నుంచి పైసలు ఇచ్చిండు. అదేవిధంగా నా అక్కలకు చెల్లెళ్లకు కథల పై కింద వంట చేసుకుంటే కళ్ళలో నీళ్లు మారి పొగసుని కళ్ళు దెబ్బతింటున్నాయి, పొగసుని ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. పేదవాళ్ళంతా కూడా 6,000 7,000 పెట్టి గ్యాస్ కనెక్షన్ కొనుక్కోరు, వాళ్ళకంతా ఫ్రీగా ఇవ్వాలని పేదవాళ్ళకందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశంలో 10 కోట్ల మందికి ఈరోజు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అందించిండు. దేశమంతా ఉన్న పేదవాళ్లకు నరేంద్ర మోదీ గారు గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా అందించిండు. ఈరోజు ఒక కరోనా వచ్చింది మనకు. రెండవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అంటే 1 సంవత్సరం లోపలనే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన ప్రపంచం అంతా వెలిగిపోయింది. ప్రతి ఒక్కరు భయపడ్డాం. ప్రపంచం మొత్తానికి కరోనా పెద్ద ఎత్తున వెలిగిస్తే మన భారతదేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. పేదరికం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈ పేదరికంలో ఉన్న దేశంలో పేదవాళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఊళ్ళో శవాల కుప్పలు పడుకొని కోట్ల మంది మర్చిపోతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ నరేంద్ర మోదీ గారు పదే మనకు టీవీల ద్వారా మన ముందుకొచ్చి ఎవరు భయపడద్దు, మీకు నరేంద్ర మోదీ ఉన్నాడు, మీరెవరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, మనము కరోనాని ఎదుర్కొన్నాం, ఆ మహమ్మారిని పాల్గొన్నామని చెప్పి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చి 3 నెలలు బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటే వాళ్ళకి 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇచ్చిండు. నూనె ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు. 3 నెలలు మీ అకౌంట్లో వేసి మరి 3 నెలలు మిమ్మల్ని కాపాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశంలో 80 కోట్ల మందికి ఈరోజు ఫ్రీ బియ్యాన్ని అందజేస్తున్నాడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ళ కడుపు నింపుతున్నాడు నరేంద్ర మోదీ గారు. పేదల కడుపు చూస్తున్నాడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ
అటువంటి నరేంద్ర మోదీ గారు రైతుల కష్టాలు చేసిన నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 51 కోట్ల మంది రైతులకు సంవత్సరానికి 3 సార్లు 6,000 రూపాయలు మోదీ పైసలు ఒక కుంటున్నా అర్ధకులున్నా పాలకులున్నా 5 ఎకరాలలో ఉన్న ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు మోదీ పైసలు వేస్తా ఉన్నారు మీ అకౌంట్ డైరెక్ట్ గా. ఎవరు మరి లైన్ కట్టి చేయి పెట్టుకొని నిలబడాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకందరికీ జన్మన్ ఖాతాలు ఓపెన్ చేయించిన బ్యాంకులలో 1000 రూపాయలు 2,000 డిపాజిట్ కడితే తప్ప అకౌంట్ ఓపెన్ కావు. ఒక పైసా లేకుండా మీకు బ్యాంకులలో ఖాతాలు తెప్పించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఎరువుల ధరలు పెరిగినాయి, రైతులు కష్టాలు పడతారు, పెట్టుబడి పెరుగుతుంది, వాళ్ళకు ఆదాయం తగ్గుతుందని ఈరోజు రైతులకి ఒక్కొక్క ఎకరాకు 24,000 మిగిలే విధంగా రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కరోనా సమయంలో మీకు ఫ్రీ టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోదీ గారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం కూడా చెప్తే సరిపోదు. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశంలో మనమంతా కూడా క్షేమంగా ఉండాలి, మనమంతా మంచిగా బతకాలి, ఏ భయం లేకుండా మనమంతా మన పిల్లలకు ఈ దేశంలో బతకాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన ధర్మం బతకాలి, ఈరోజు మన ధర్మం బతకాలి. మన ధర్మం 4 పాదాలు ఈ భారతదేశంలో తరతరాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కుల మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద నిందలు మోపుతుంది. కుల మతాల మధ్య చిచ్చులు రేపుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కులాలను మతాలను విభజిస్తున్నటువంటి అపవాద మాటలు ఈ దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా దేశాన్ని ఒక పక్క ప్రపంచ దేశాలకు పోటీగా భారతదేశాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ గారు తయారు చేస్తుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మళ్ళా ముక్కలు వేయాలి, ముక్కలు చేస్తేనే మా రాజ్యం మాకు వస్తుంది, విడగొట్టి పాలించాలి, చెడగొట్టి పాలించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఒక పక్క చెప్తుంది ముస్లింలకు వ్యతిరేకం చెప్తుంది, ఒక పక్క చెప్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఓడిపోకమనే భయంతో ముస్లింలందరినీ కూడా మన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి తయారు చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన ఏ పథకమైనా అందరికీ ఇస్తుందా లేక కేవలం హిందువులకే ఇస్తుందా? బియ్యం ముస్లిం సోదరులు తింటలేరా? ఈరోజు మరుగుదొడ్లు ముస్లిం ఆడబిడ్డలు కట్టుకుంటలేరా? ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ముస్లిం సోదరులకు సోదరులకు ఇవ్వలేదా? ఈరోజు ఏ పథకాన్ని ఈ రోజు ఒక మతానికో కులానికో ఒక వర్గానికో ఇచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న బిడ్డలంతా 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్పే నరేంద్ర మోదీ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తుంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ తీసేస్తాడు మోదీ వస్తే. ఈ రోజు ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ రోజు దేశాన్ని ముక్కలు చేసి అధికారాన్ని పొందాలనేటటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వీళ్ళు ఏమంటున్నారు? అలా మొన్న ఓట్లప్పుడు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ చెప్పిన 6 గ్యారెంటీలు మరి 6 గ్యారెంటీ వల్ల మేము ఆర్టీసీ బస్ ఎక్కేసినాం, ఇక 6 గ్యారెంటీ ఎక్కినట్లేమో 6 గ్యారెంటీలు ఆర్టీసీ బస్ ఎక్కేసాం, ఇక అయిపోయింది. సిగర్ బట్టి ఓట్లాడుకుంటారు మా అక్క చెల్లింది. నువ్వు ఎత్తావా నేను ఎత్తానా నేను నా నువ్వు ఉండాలి. ఇక మొబైల్లో కూర్చునేలా సీట్లలో కూర్చుంటారు, మేము పైసలు పెడతాం, మీరు పైసలు లేకుండా నిలబడండి అని చెప్తున్నాడు. ఈరోజు ఇది దేశ ఘనకార్యం. ఇంకా ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు మేము అధికారంలోకి వస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సోనియా గాంధీ పుట్టినరోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తాము. ఆమె పుట్టినరోజు 2500
18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 నెల వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. వేసిందమ్మా? వేసిందా తల్లి? మరి వాళ్ళ గోపాలన్నా రైతులకు తప్పిండు 2 లక్షల రుణమాఫీ. మీరు మరి బ్యాంకులో తెచ్చుకోనప్పుడు మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇవన్నీ వీడియోలు ఉండే రేవంత్ రెడ్డి మాట్లాడి, కానీ మీరు అందరూ యూట్యూబ్లో వినబడితే తీసుకొని చూడండి ఏమేం చెప్పిండో ఆ జూపాకూర్ ఎలక్షన్లో ఉండాల. ఏమేం చెప్పిండో ఒకసారి చూడండి, వినండి, బాగా వినండి. మీరు అన్నమ్మ చెప్పింది వాస్తవం ఒకసారి వినండి. అయ్యా రేవంత్ రెడ్డి ఓట్ల మీద ఏమేం చెప్పిండని. 2 లక్షల రూపాయలు ఎంబడే మాఫీ మేము రాగలన్నాడు. చేసిన మాఫీ రైతు బంధు 15 అన్నాడు, రైతు పిల్ల 15 అన్నాడు, ఆడపిల్ల పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు, 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, చదువుకున్న పిల్లలకు 4,000 నెల ఇస్తా ఉద్యోగం వచ్చేటన్నాడు, కాలేజీ పిల్లలకు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తా, మీరు ల్యాప్టాప్ కొనుక్కోండి, కంప్యూటర్ కొనుక్కోండి, ఐప్యాడ్ కొనుక్కోండి. ఇచ్చిందా క్రెడిట్ కార్డు? ఆడపిల్లలు కాలేజీ వాళ్ళ ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాను. స్కూటీలు వచ్చినాయమ్మా, స్కూటీలు వచ్చిన ఎంబడే ఇస్తాడు కదా. మరి వచ్చి 5 నెలలు నడుస్తుంది. 5 నెలలు అధికారంలోకి వచ్చి మరి ఏడున్నాయి? కరెంటు ఫ్రీ అయిందా అమ్మా? మీ దగ్గర కరెంటు ఫ్రీ అయిందా? బిల్లులు కట్టలేదా? 500కే సిలిండర్ వస్తుందా? 500కే సిలిండర్. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల వాళ్ళకి మీరు అందరూ వినాలి ఈ మాట. వాళ్ళు ఏం చెప్తున్నారు? 1,200 రూపాయల సిలిండరు నరేంద్ర మోదీ పెంచాడు అని చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇస్తున్న సిలిండర్ ధర 875 రూపాయలు. అది సబ్సిడీ లేని సిలిండర్ ధర. సబ్సిడీ ఇచ్చే వాళ్ళకు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్లకు 340 రూపాయలు నరేంద్ర మోదీ సబ్సిడీ ఇస్తున్నాడు. పేదవాళ్ళకు ఫ్రీ కనెక్షన్లు ఇచ్చినాడు. ఇక 500 రూపాయలు ఎవరికి ఇస్తారమ్మా? మీకు పడేగా 530 రూపాయలు. ఇక 500 ఎవరికి ఇస్తారు? లేదు మారాండ వాళ్ళకి ఇస్తారు. 500కి ఇవ్వరు. 500 మారాండ వాళ్ళకి ఇస్తారా? మళ్ళా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వాళ్ళకే ఇస్తామంటారు. అప్పుడు ఎంత ఇస్తారైనా 28 రూపాయలే, 30 రూపాయలు అనుకో, 30 రూపాయలు ఇచ్చేది. కానీ ఇప్పటికే అది కూడా 500 సిలిండర్ వచ్చిందా తల్లి? మరి ఈరోజు ప్రతి మాట జూట, ప్రతి మాట జూట. మరి 6 గ్యారెంటీలను మోసం చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా 17 పార్లమెంట్ గెలిపేయండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అవుతాడా అమ్మా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే సన్నగా అవుతాడు. చిన్న పిల్లలని చెప్పండి అని అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈరోజు ఈ దేశంలో కాంగ్రెసే లేదు. మీరంతా 6 గ్యారెంటీలకు మోసపోయి మొన్న ఓట్లేసింది. 6 గ్యారెంటీలు మాకు వస్తాయి ఓట్లేసింది. 6 గ్యారెంటీలు మీకు వచ్చేదే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీకు 6 గ్యారెంటీలు వచ్చేది లేదు. ఏమైనా పథకాలు రావాలంటే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చిన పథకాలే, ఇచ్చిన పథకాలే పేదవాళ్ళకు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణను కాపాడాల్సింది, రక్షించాల్సింది నరేంద్ర మోదీ గారు. ఈ అప్పటికుప్ప రాష్ట్రాన్ని నేను 2 లక్షల కోట్ల మీకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటే ఉన్న ప్రభుత్వం అందరికీ జూటా మాటలు చెప్పి నేను కుర్చీ ఎక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఈ ఓటు మీది కాదు, ఈ ఓటు మీది కాదు, కారు గుర్తులు కాదు, చేతి గుర్తులు కాదు, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి కమలం గుర్తు. ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించేటటువంటి ఓటు. ఈ దేశంలో వంద భద్రంగా ఉన్నాయా లేదా? ఆ శ్రీరామ రక్షణకు ఉన్నాయా లేదా? ఈ దేశంలో రాగరాజ్యం రావాలా లేదా? ఈ దేశంలో ధర్మం ఉండాలా లేదా? ఈ రోజు ధర్మం 4 పాదాలు నడవాలన్నా, రామరాజ్యం ఈ దేశంలో రావాలన్నా, ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలన్నా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితేనే మన యొక్క భవిష్యత్తు. రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా మనందరము కూడా
ఈ దేశంలో క్షేమంగా ఉండాలి, ఈ దేశంలో అభివృద్ధి చెందాలి, గ్రామం అభివృద్ధి కావాలి, ప్రతి పేదవాడు ఆర్థిక స్వతంత్రుడు కావాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ప్రతి పథకం పేదవాళ్ళకు అందియాలంటే నరేంద్ర మోదీ గారు దేశంలో ఉండాలి. ఇక్కడ పాలమూరు నుంచి నేను పోటీ చేస్తున్నా, ఇక్కడ నేను పూర్తిగా భరత్కు మద్దతు ఇచ్చి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు భరత్ మీ ముందర నిలబడ్డాడు. ఒక యువకుడు, పనిచేసే శక్తి ఉన్నటువంటి వాడు, ఉత్సాహం ఉన్నటువంటి వాడు, అనుభవం ఉన్నటువంటి తండ్రి వెనుక ఉన్నాడు అయిపోయడానికి. మరి ఈరోజు మీ అరుణమ్మ మీ వెనుక ఉంది. ఈ ప్రాంతం యొక్క సమస్యలన్నీ తెలిసిన మీ అందరి అమ్మలాగా మరి రేపు రాబోయేటటువంటి 13వ తారీఖు ఎన్నికల్లో అందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయండి. అక్కడ పాలమూరు నుంచి మీ అరుణమ్మ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. ఇక్కడ కూడా భరత్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అరుణమ్మను ఎక్కడ మంత్రి చేస్తాడో కేంద్రంలో గెలిస్తే అనే భయంతోన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి సోయి కూడా లేకుండా, ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన మర్చిపోయిన ముఖ్యమంత్రి ఇంకా గోడలకు పోస్టర్లు వేపించారు ఎవరితో అనుకుంటున్నాడు. ఆయన ఒకప్పుడు గోడలకు పోస్టర్లు వేపించింది, ఇంకా నేను అట్లే పోస్టర్లు వేసేటోని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి అయినా అనుకుంటా లేడు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో పాలమూరు ప్రజలంతా మోదీ 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 అంటున్నారు. నాగరికమైన ప్రజలు ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అందరూ మోదీ మోదీ, ఈసారి మన ఓటు మోదీకే మోదీకే, ఎక్కడ పోయినా మోదీ మోదీ అంటున్నాం. మా పాలమూరు బిడ్డలు నేను అరుణమ్మ మిమ్మల్ని గెలిపించుకుంటాం, నువ్వు మంత్రిగా అనేక సేవలు చేశావని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాములన్న ఈ ప్రాంతం బిడ్డ, నాగర్ కర్నూలు బిడ్డ, ఈ ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలు అందించిండు రాములన్న. ఈరోజు తన కొడుకు మరొక మీ అందరి ముందు నిలబడ్డాడు. ఈరోజు నేను సేవ చేయడానికి ముందుకు వచ్చిన మా నాయనలాగా నేను కూడా పనిచేస్తా, నేను ఇంకా విద్యావంతుని, పార్లమెంటులో మన సమస్యలన్నీ కూడా ప్రశ్నిస్తా, మన సమస్యల పరిష్కారం కోసం, పేదవాళ్ళకి ఇళ్ల కోసం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాల కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను అరుణమ్మగా మరి భరత్గా ఇద్దరం కూడా ఉన్నది పాలమూరును అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ తమ్ముడిగా భావించి, అరుణమ్మ తమ్ముడు అనుకొని, మీ అందరి తమ్ముడు అనుకొని మీరందరూ కూడా భరత్ని భారీ మెజార్టీతో కమలంతో గుర్తు ఓటేసి గెలిపారని చెప్పి అందరూ నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి వాళ్ళకి కానీ పిచ్చి తెచ్చిపోయింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కాబట్టి ఓడిపోతే, జిల్లాలో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి దిగిపోతాను, నన్ను ముఖ్యమంత్రి పదవి తీసేస్తాను అని సెంటిమెంట్ అంటే ఏడుపులు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. సానుభూతి పొందే ప్రయత్నం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాలమూరులో మిమ్మల్ని ఆశీర్వదించిండు, పాలమూరును అభివృద్ధి చేయండి ముఖ్యమంత్రిగా. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశానికి ఒక భద్రత, అభివృద్ధి, దేశంలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకొని నరేంద్ర మోదీ గారు వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్తాడనేటువంటి విశ్వాసంతో ప్రజలున్నారు, యువత ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళు పిచ్చి పిచ్చి కూపలు మస్తు వస్తున్నారు. ఒక మర్యాద లేకుండా, మన్ను లేకుండా, సోయి లేకుండా ఇటువంటి కొత్త పిచ్చగాలను ఎంతో మంది చూసింది అరుణమ్మ. ఈ కొత్త పిచ్చగాల గురించి ఎప్పుడు భయపడదు. కాబట్టి దయచేసి అక్కలారా, అమ్మలారా, అన్నలారా కమలం పువ్వుకు ఓటేసి గెలిపించండి. మన భవిష్యత్తు మనం బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవడానికి మీరందరూ ఆదరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరొకసారి అంటే మోదీ సర్కార్ మరొకసారి అందరూ చేతులు ఎత్తారు, అందరూ బిగించి చేతులు ఎత్తారు. మరొకసారి మోదీ సర్కార్, మరొకసారి గట్టిగా, మరొకసారి
ఈసారి సూపర్, ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. ఈరోజు విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున చేసిన మన భారతీయ పార్టీ నాయకులకు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున మన యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున, అరుణమ్మ గారి తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీరామ్. ఇక్కడి నుంచి చెప్పి Like, share, subscribe.